ఇసుక దందాలో మంత్రి అని ఒక వార్త హైలైట్గా ఉంది. తొలి వెలుగులో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో కొందరు ఇసుక బకాసురులు ఇష్టానుసారంగా తోడేస్తున్నారు. పదుల కొద్దీ లారీల్లో ఇసుక తరలించి భారీగా డబ్బులు పోగేసుకుంటున్నారు. బాజిరెడ్డిగూడెం వంగమర్తి వాగు నుంచి ఇసుక అక్రమ రవాణాకు సంబంధించినటువంటి కొనసాగుతున్నది. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్లలో రాత్రి పగలు అక్రమంగా ఇసుక మాఫియా ఇసుకను తరలిస్తోంది. వందల కొద్ది లారీలను వాగు నుంచి ఇసుక సరఫరా అవుతున్న ప్రభుత్వ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. కావాలనే పట్టించుకోవడం లేదా, నిజంగానే తెలియదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే తుంగతుర్తి నియోజకవర్గంలో గ్యాదర్ కిషోర్ అనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గిట్లనే దందాలు చేస్తే మందుల సామేలని అదే పార్టీ నుంచి ఆయన చివరి నిమిషంలో కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యే అయిపోయి, నా జీవితంలో నేను ఎమ్మెల్యే ఉన్న రోజులు, నా ఒంట్లే పానమున్న రోజులు, నేను ఊపిరి పీల్చుకున్న రోజులు ఇసుక దందా నడబనియానని చెప్పిండు ఆయన. చాలా అమాయకుడు ఒక రకంగా. పెద్దగా ఏమంటారు, ఇటువంటి అక్రమాలకు సంబంధించి పెద్దగా ఆయన మీద ఒక నెప్పంగానే ఆరోపణ అయితే లేదు. సో మందుల సామేల దృష్టిలో ఈ అంశం లేదా, లేకపోతే ఉండి కూడా మంత్రితో ఉండడం వల్ల మంత్రి ఒత్తిడి కారణంగా ఏం చేయలేకపోతున్నాడా? తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అంశం కాబట్టి మందుల సామేల్ గారు ఒకసారి మీరు సమాధానం చెప్పాలి. ఈ మంత్రి ఎవరు, ఈ కథ ఏంది మాత్రం చూడాలి. పక్కాగా కొన్ని సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో తుంగతుర్తి నియోజకవర్గం దగ్గర ఈ వాగేది వంగమర్తి వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా అవుతున్నట్టుగా సోషల్ మీడియాలో వీడియోలు ఫుటేజీలు మొత్తం కూడా వైరల్ అవుతున్నాయి.